శతమానం భవతి. ఏంటి మురారి గారు ఇది? తనక్కడ లేదు అన్నంత మాత్రాన మీరింత దిగులు పడితే ఎలా? చెప్పాను కదా, ఇన్ని రోజులు ఎక్కడో జాడ తెలియకపోయినా ఇప్పుడు ఒక చోట ఉంది అని తెలిసింది కదా. అక్కడి నుంచి ఇంకా ఎక్కడికైనా వెళ్ళిందో తెలుసుకోవడం పెద్ద కష్టమేమీ కాదండి. మనం వెళ్ళి కూడా మాట్లాడొచ్చు, తన గురించి తెలుసుకోవచ్చు. తెలిసింది బాను, తన గురించి పూర్తిగా తెలిసింది. కాని నా రాధ గురించి ఇలాంటి విషయం వినాల్సి వస్తుందని మాత్రం నేను కళ్ళు కూడా ఊహించలేదు. అదేంటి మురారి, నువ్వు ప్రేమించినటువంటి మనిషి నీకు దూరమైందని నువ్వు బాధపడుతున్నావు. ఇప్పుడు మీరు వెళ్లే సమయానికి తను అక్కడ లేకపోవచ్చు. అంత మాత్రాన ఎప్పటికీ కూడా తను దూరం అయిపోతుందని కాదు కదా. చూడు, చిన్న విషయాన్ని కూడా పెద్దగా ఆలోచిస్తే అది మనసుని మరింత బాధ పెడుతుంది. అక్కడ రాధలేకపోవడం ఒకటే సమస్య కాదు, అసలు కారణం వేరే ఉంది. ఏంటి? ఏంటన్నయ్య ఇది? తను ఇక ఎక్కువ రోజులు బతకదటమ్మా. అసలేం జరిగిందన్నయ్య? అక్కడికి వెళ్ళాక రాధ కనిపించకపోవడం ఎంత బాధ అనిపించిందో. రాధ పరిస్థితి ఇది అని తెలిసినప్పటి నుంచి మావయ్య అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. అసలు తనకి ఇంత అనారోగ్యం ఉన్నప్పుడు మాకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏముంది? అదే మా ఊరు వస్తే మావయ్య తనకి ట్రీట్మెంట్ చేయిస్తాడు కదా, తనని బాగా మేమందరం చూసుకుంటాం కదా. ఇదేదే చేయకుండా రాధ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. నా ప్రాణం కన్నా తనని ఎక్కువగా చూసుకోవాలనుకున్నాను. కన్నీరంటే ఏంటో తెలియకుండా జీవితాంతం తనని సంతోషంగానే ఉంచాలనుకున్నాను. నా రాధ నా కళ్ళ ముందెప్పుడూ నవ్వుతూ ఉంటే ఆ నవ్వుల్లోని ఆనందాన్ని చూస్తూ నేను హ్యాపీగా బతకాలనుకున్నాను. కానీ తన ఆరోగ్యం ఇంత ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు తను నాకు ఇంత దూరంగా ఒంటరిగా బతుకుతుంది. కనీసం నాకు కనిపించడానికి కూడా ఇష్టపడడం లేదు. అదే నన్ను మరింత బాధ పెడుతుంది. చూడండి మురారి గారు, తను లేకపోతే మీరెంత బాధపడతారో నాకు తెలుసు. తనకి ఇలాంటి ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు మీరు మరీ ఇంత ఆవేదన చెందుతారని ఆ రాధ ముందే ఊహించింది. అందుకేనేమో తను మీకు దూరంగా ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇద్దరు వ్యక్తులు ఎంత దూరంగా ఉన్నా ఆ ప్రేమ మాత్రం కలుపుతూనే ఉంటుంది. ఒకరి మీద ఇష్టాన్ని పెంచుకుంటే వాళ్ళకి కష్టం వస్తే మన మనసుకి తెలుస్తుంది. వాళ్ళకి కన్నీళ్ళు వస్తే ఆటోమేటిక్గా మన కళ్ళల్లోంచి కన్నీళ్ళు వస్తాయి. అదే నిజమైన ప్రేమకి నిదర్శనం. రాధ విషయంలో మీరింతలా తపన పడుతున్నారు. ఇంతలా ఆలోచిస్తున్నప్పుడే తన మీద మీకెంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇలాంటి ప్రేమ రాధ కూడా వదులుకోవాలని అనుకోదు. తప్పకుండా కనిపిస్తుంది. మనం ఇక్కడికి తీసుకొద్దాం, ట్రీట్మెంట్ చేపిద్దాం. ఇప్పుడు మెడికల్ ఎంతో డెవలప్ అయింది. ఎలాంటి కాంప్లికేటెడ్ పరిస్థితుల్లో ఉన్నా సరే ట్రీట్మెంట్ ద్వారా క్లియర్ చేయొచ్చు. రాధని మళ్ళీ మామూలు మనిషిని చేసుకోవచ్చు. అవును బాబు, తప్పకుండా ఆ అమ్మాయి నీకు కనిపిస్తుంది. అందరం కలిసి తనకి ట్రీట్మెంట్ చేయిద్దాం. తను బాగయ్యే వరకు మీరందరూ మా ఇంట్లోనే ఉండండి. మళ్ళీ మీరంతా సంతోషంగా ఉంటారు. చూడు బాబు, నువ్వు కూడా నా మనవళ్లాంటి వాడివని చెప్తున్నాను. బాను చచ్చిపోయిందని మేమందరం అనుకున్నాం. కానీ నా మనవడు కార్తీక్ మాత్రం దాన్ని మర్చిపోలేక
మనసులోనే తలుచుకుంటూ నా బాను నాకు దూరం అయిపోలేదు అని చెప్పాడు. నిజంగా వాడి ప్రేమ గొప్పతనం, దీనికి వాడి మీదున్న మమకారం తాలూకు నిదర్శనం మన కళ్ల ముందే కనిపిస్తుంది కదా. లేదు అనుకున్న మనిషి తిరిగొచ్చింది. గతాన్ని మర్చిపోయిన వ్యక్తికి వాణ్ణి చూడగానే గతం గుర్తొచ్చింది. ఇలా మనస్ఫూర్తిగా ప్రేమించుకున్న వాళ్ళని ఆ దేవుడు కూడా ఎప్పటికీ విడదయ్యాడు బాబూ. నువ్వు అనవసరంగా బాధపడకు. ఇన్ని రోజుల్లో నువ్వు ఇది నా దగ్గర దాస్తున్నావు కదా. నీ మెళ్ళో నేను తాళేం చూశానని మొన్ననే చెప్పాను. కానీ అది తాళి కాదు, చైన్ అని నాకు చూపించావంటే మంగళసూత్రాన్ని వెనక్కి దాచి గొలుసు మాత్రమే ముందుకు వేసి నాకు చూపించావన్నమాట. ఇప్పుడు ఈ తాళి నీ మెడలో నాకు కనిపించింది. ఇప్పుడు కూడా దీన్ని చైనే అంటావా, లేదా నీకు పెళ్లి జరిగిందని ఒప్పుకుంటావా? అది కాదు బాను. ఈ నిజాన్ని దాచటానికి కారణం ఏంటంటే, అమ్మ భాను, అసలేం జరిగిందంటే తను నీ దగ్గర ఆ నిజాన్ని ఎందుకు దాచవలసి వచ్చింది అంటే అత్తయ్య, అది ఈ విషయంలో మీరెవరూ మాట్లాడడానికి వీల్లేదు. ఈ ఇంట్లో నీలిమ మీద మీ అందరికీ ఎంతో మమకారం పెరిగిపోయింది. నేను ఒక్క మాట అంటే నన్ను ఏమీ అనలేకపోయినా నీలిమ నేను అంటున్నందుకు మాత్రం మీరు బాధపడుతున్నారని నాకు తెలుసు. అందరికీ నీలిమ మీద ఎందుకు ఇంత అభిమానం వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఈ నీలిమ తనకు పెళ్లి జరిగిన విషయాన్ని ఎందుకు దాచిందో నాకు అర్థం కావడం లేదు. కానీ ఎవరెన్నైనా చెప్పొచ్చు, నిజాన్ని ఎవరూ దాచలేరని చెప్పడానికి ఈ మంగళసూత్రమే నిదర్శనం. నీలిమకి పెళ్లి జరిగింది, కానీ ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు అని అదెందుకో నాకు అర్థం కావడం లేదు. నాకిప్పుడే తెలియాలి. ఎవరూ మాట్లాడడానికి వీల్లేదు. నీలిమ మాత్రమే దీనికి సమాధానం చెప్పాలి. ప్లీజ్ బాను, ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు దీన్ని వదిలే. ఎందుకే భయపడతావు? ఎలాగో అమ్మాయికి తెలిసింది కదా, ఇంకా చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తావు? చెప్పేయ్. ఏ నిజమైతే దాచాలని అనుకున్నారో ఆ నిజం అనుకోకుండా బయటకొచ్చింది కదా. ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది నీలిమ? మొత్తం విషయం చెప్పేసే. నేను కూడా అదే అడుగుతున్నాను. నీలిమకి పెళ్ళైందన్న నిజాన్ని నా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? అది ఇప్పుడే నాకు తెలియాలి. నిజమే బాను,
నీలిమకి పెళ్ళయింది. కానీ పెళ్ళైన కొత్తల్లోనే తన మీద అనుమానంతో ఆ వ్యక్తి తనని వదిలేశాడు. తర్వాత కలపాలని ఎంత ప్రయత్నించినా కూడా ఆ వ్యక్తి మా మాట వినిపించుకోలేదు. నీలిమ అంటే తనకి ఇష్టం లేదని, నీలిమ తన జీవితంలో ఉండకూడదని వెళ్ళిపోయాడు. అందుకే పాప నీలిమ కూడా బాధపడుతుంది. ఇదంతా మాకు ముందే తెలుసు. మరి ఇంత పెద్ద నిజాన్ని నా దగ్గర ఎందుకు దాచారు? నేను మంగళసూత్రం చూసినప్పుడే అవును పెళ్లి జరిగింది అని చెప్పకుండా ఎందుకు నాటకాలాడింది? అదే భాను, నువ్వు చాలా పెద్ద షాక్ తర్వాత కోలుకున్నావు కదా. అనవసరంగా నీకు ఆ విషయాలన్నీ కూడా చెప్పి నేను ఇబ్బంది పెట్టడం ఎందుకని నీతో ఎవరూ చెప్పలేదు. అంటే ఒకవేళ తెలిస్తే నువ్వెలా ఫీల్ అవుతావో తెలియక పాపం నీలిమ కూడా అలా దాచింది. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇదంతా నిజమేనా? మీరు నాకు నిజమే చెప్తున్నారు కదా? అదేంటమ్మా అలా అంటావు? మేమంతా నీ ఆరోగ్యం గురించే కదా ఆలోచిస్తాం. అందుకే ఈ నిజం నీతో చెప్పొద్దని మేమే నిర్ణయించుకున్నాం. అంతకు మించి ఇంకేముంటుందమ్మా? అవునే, తనకి పెళ్లి జరిగింది. కానీ తన భర్త తనకి దూరంగా ఉంటున్నాడు. కారణాలు ఏమైనా కావచ్చు, తను భర్తతో కలిసి లేదు కదా. అందుకే ఇప్పుడు ఆ విషయం ఎందుకు చెప్పాలి అని నీ దగ్గర దాచాం. అంతకు మించి ఇంకేమీ లేదు. నువ్వు అందర్నీ అనుమానంగా చూడాల్సిన అవసరం లేదు. పాపం దాని మెళ్ళో తాళి పడ్డాక కూడా దాని మొగుడు దాన్ని పట్టించుకోవడం లేదు. దాని పక్కన కూడా లేడు కదా. అందుకే ఆ తాళి ఉన్నా అదొక అలంకారంలా గొలుసులాగే ఉంది. కానీ వాడెలాగూ దూరంగా ఉన్నాడు కాబట్టి ఈ విషయం ఎందుకులే అని నీ దగ్గర చెప్పలేదు. అంతకు మించి ఇంకేమీ లేదు. బాను, నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించక్కర్లేదమ్మా. నీలిమంటే ఎలాగో నీకు నచ్చదు కదా. ఇప్పుడు తనకు జరిగిన విషయాలన్నీ నీకు చెప్పి మరింత మనసు పాడు చేయడం ఎందుకని మేమందరం ఆ విషయాన్ని దాచాం. అంతకు మించి ఇంకేం లేదు. అవునదినా, నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం ఈ నిర్ణయం తీసుకున్నాము. విన్నావు కదమ్మా? మీ వాళ్ళంతా చక్కగా నీకు కావలసినట్టే చెప్పారు కదా. ఇంకా ఎందుకు నీలిమను అంత అనుమానంగా చూస్తావు? నాకు అనుకూలంగా చెప్పడం ఏంటి? నిజం అది కాదా? అందరూ చెప్పింది నిజం బాను. నాకు పెళ్ళైనా నా భర్త నాకు దూరంగానే ఉంటున్నాడు. దానికి ఆయనకుండే కారణాలు ఆయనకుండొచ్చు, కానీ నాకు దగ్గరైతే కాలేదు కదా. అందుకే ఈ విషయం నీ దగ్గర ఎవ్వరూ చెప్పలేదు. ఇంతకు మించి ఇక్కడ ఇంకేమీ లేదు. నీ బుద్ధి అలాంటిది. అందరి జీవితాలు నాశనం చేయాలని నువ్వు ప్రయత్నించావు. ఎదుటి వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు నవ్వుకున్నావు. కానీ చూసావా, కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనడానికి ఇదే నిదర్శనం. నీకు పెళ్ళయింది, కానీ నీ భర్త నిన్ను పట్టించుకోలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు ఇష్టపడే చేసుకుని ఉంటావు కదా. ఇష్టంతోనే తాళి కట్టించుకుని ఉంటావు కదా. మంచి జీవితాన్ని ఊహించుకుని 7 అడుగులు నడుచుంటావు కదా. కానీ ఏమైంది? తాళి మాత్రమే నీ మెడలో ఉంది. నువ్విప్పటికీ ఒంటరిగానే ఉన్నావు. అందుకే ఇక నుంచైనా నలుగురు మంచిని కోరుకో. అప్పుడే మనకి మంచి జరుగుతుందని తెలుసుకో. నిజమైన ప్రేమకి నిదర్శనం మురారి గారైతే ప్రతీకారానికి నిదర్శనంగా నువ్వు మిగిలావు.
ఆయన ప్రేమ ఖచ్చితంగా రాధని తన దగ్గరికి చేరుస్తుంది. నీ పొగరు నీ భర్తకి నిన్ను దూరం చేసింది. ఇప్పటికైనా నువ్వు మారితే నీ బతుకు బాగుపడుతుంది. చూసావా, ఆవిడ మాట్లాడుతున్న మాటలు అందరూ ఎవరో తాళి కట్టారో అని చెప్పారు తప్ప కనీసం ఈ కార్తీకే అని నిజమెవరైనా చెప్పారా? పెద్దమ్మా, ఆంటీ నన్ను 6 నెలల సమయం అడిగారు. ఇంకా అది పూర్తవ్వలేదు. అంతవరకు మౌనంగా ఉంటే మంచిది. ఒరే, మిమ్మల్ని కూడా నేను నా కొడుకుల్లాగే చూస్తున్నాను. మీకు ఏ కష్టం రాకూడదని నేను కోరుకున్నాను. నేను చెప్పింది నిజమే కదా? అదేంటి పెద్దమ్మా అలా అంటావు? అబద్ధం అని మేము ఎప్పుడైనా అన్నావా? నీ మాటను మేము ఎప్పుడైనా కాదన్నావా? మీరు నా బిడ్డలాంటి వాళ్ళు కాబట్టి మిమ్మల్ని నమ్మి మీకు ఒక పని అప్పగిస్తున్నాను. అది మీరు చేస్తారా? నువ్వు చెప్పు పెద్దమ్మా, నువ్వేం చెప్పినా అది మేము చేస్తాము. ఆ నీలిమ కదలికలు కనిపెట్టండి. అది ఎప్పుడు ఎక్కడికి ఎలా వెళ్తుందో పూర్తిగా తెలుసుకోండి. ఒంటరిగా అది బయటకు వస్తే మాత్రం వెంటనే నాకు తెలిసేలా చేయండి. అదే దానికి చివరి క్షణం అవ్వాలి. అది బయటకొచ్చి అది ఎక్కువ రోజులు ఉండటానికి వీల్లేదు. నా కొడుకుని మంచానికి పరిమితం చేసి అది ఆ ఇంట్లో ప్రశాంతంగా తలదాచుకుంటుంది. ఆ మంచి మనుషుల మధ్యలో విషపు నాగు లాంటిది హాయిగా బ్రతుకుతుంది. అందుకే దాని మీద అటాక్ జరగబోతోందని ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు. అలా అని ఆ నీలిమ ఉండకూడదు. మీ ఇద్దరూ 24 గంటలు ఆ ఇంటి మీద నిఘా పెట్టండి. నీలిమ ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందో, ఎవరెవరిని కలుసుకుంటుందో ఇలా ప్రతిదీ తెలుసుకోండి. తప్పకుండా పెద్దమ్మా. ఇదంతా నీలిమ చేసిందని అనుమానం ఉండేది ఇన్నాళ్ళు. కానీ నీలిమ వల్లే అన్నకి ఈ పరిస్థితి వచ్చిందని నువ్వే కన్ఫర్మ్ చేసుకున్నావు. ఇంకా నీలిమ అంటూ చూడవలసిందే. పెద్దమ్మా, లోపల నుంచి సౌండ్ వచ్చింది. అజయ్, నాన్న, అజయ్, అజయ్. అన్నలో కదలిక వచ్చింది పెద్దమ్మా. ఇన్నాళ్ళు కనీసం చెయ్యి కూడా కదపలేకపోయేవాడు. ఇప్పుడు చెయ్యి కదుపుతున్నాడు. నాన్న, అజయ్. అజయ్, అజయ్, నీ అంతటి నువ్వు కదిలావంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న. ఇప్పుడేం మాట్లాడాలో కూడా నాకు మాటలు రావడం లేదు. చాలు నాన్న, చాలు. నువ్వు అమ్మ అని పిలిచావు. ఈ అమ్మకి ఇంతకన్నా గొప్ప బహుమానం ఇంకొకటి లేదు. నువ్వు లేవడం, నీకు మాట రావడం, నువ్వు మామూలు మనిషి అవ్వడం అంత తొందరలోనే జరుగుతుంది నాన్న, జరుగుతుంది. అలాగే ఇన్ని రోజులు నరకయాతనను అనుభవించడానికి కారణమైన నీలిమకు కూడా 100 ఏళ్లు నిండిపోతాయి. నేను దాని రాతను మారుస్తాను. నేను ముందు నుంచి ఏదైతే భయపడుతున్నానో ఈరోజు అదే జరిగింది. పెద్దమ్మా, అనవసరంగా చిన్న విషయాన్ని నువ్వు పెద్దగా చేయకు. ప్రతిసారి నువ్వు ఇలా మా నోరు మేయించడం తప్ప అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అందుకే పరిస్థితి ఈరోజు ఇంతవరకు వచ్చింది.
ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలుసు. అందుకే నేనేమీ మాట్లాడలేకపోతున్నాను. మీకు కూడా అన్నీ తెలిసే మీరిలా మాట్లాడుతుంటే నేనేమీ చెప్పలేకపోతున్నాను. చూడమ్మా, ఏదో జరిగిపోయింది, ఇది చిన్న విషయం కాదు. పోనీలే తర్వాత చూసుకోవచ్చని వదిలేయటానికి. వాళ్ళు చెప్పిన అబద్ధం అంత తేలిగ్గా తీసుకోవాల్సింది కాదు. నీ మెళ్ళో తాళి చూడగానే అందరి ముందు ఆ భాను నీకు పెళ్ళయింది, నీ భర్త ఎవరో అని నిలదీసింది. ఇంట్లో అందరూ అక్కడే ఉన్నారు కదా. నువ్వు చచ్చిపోయావు, ఇంక ఎప్పటికీ తిరిగి రావు అని మేమందరం అనుకున్నాము. నువ్వు లేని జీవితాన్ని కార్తీక్ ఊహించుకోలేక తెగ బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు కార్తీక్ బాధను చూస్తూ నీలిమ కూడా తట్టుకోలేకపోయింది. అందుకే నీలిమకి కార్తీక్కి పెళ్లి చేశావని ఒక్కరైనా మాట చెప్పారా? ఈ రోజు అసలు ఈ పరిస్థితి ఉండేదా? అమ్మ కరెక్ట్గానే చెప్పింది. ఏదైనా అవకాశం వచ్చినప్పుడే చెప్పాలి. వాళ్ళు చెప్పకుండా, మనల్ని చెప్పనీయకుండా మన నోరు మూయించారు. ఇప్పుడు చూడు, ఇంకా ఏం చెప్తావు? ఇంకెలా మాట్లాడతావు? నిజం ఎలా తెలుస్తుంది? ఇప్పుడు భానుకి ఎలాంటి నిజం తెలియకూడదనే కదా వాళ్ళందరూ ఈ నిజాన్ని దాచారు. బాగుందమ్మా, చాలా బాగుంది. ఎంతసేపు భానుకి ఏమైపోతుందో అని బాధపడతారు, భాను ఎలా తట్టుకుంటుందో అని ఆలోచిస్తారు. కానీ అసలు నీ గురించి ఒకరైనా ఆలోచిస్తున్నారా? నువ్వు మాత్రం వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తున్నావు. రాధ గురించి ఆలోచిస్తూ తినడం మానేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? చెప్పాను కదా, తప్పకుండా తనకు అనిపిస్తుంది అని. అన్నా, జూబ్లీ హిల్స్ వెళ్ళాలొస్తారా? మీరు ఇలా దిగాలుగా ఉండకూడదు. నా మాట వినండి. అయ్యో మేడం, బ్లడ్ వస్తుంది మేడం. మేడం 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 ఏమైంది? అయ్యో ఎవరైనా రండి.